విశాఖ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీల్ కేసులో సిబిఐ దూకుడు పెంచింది. విశాఖ సహా రాష్ట్రంలోని సంధ్య ఆక్వా కంపెనీలపై సోదాలు నిర్వహిస్తోంది. మరోవైపు విశాఖను గంజాయి క్యాపిటల్గా మార్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. వెలుగు చూస్తున్న ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్ కి సంబంధించి సిబిఐ తన ఉచ్చును బిగిస్తోంది. దర్యాప్తు సంస్థ అనేక కీలక ఆధారాలను సేకరించి నిందితులను ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం 25,000 కేజీలకు సంబంధించి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్టుగా సిబిఐ పేర్కొంది. మొత్తం కన్సైన్మెంట్ ను రప్పించిన సంధ్య ఆక్వా మినరల్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి కీలకమైన ఉద్యోగులతో పాటుగా కంపెనీ లావాదేవీలన్నింటినీ కూడా తనిఖీలు చేస్తోంది. విశాఖపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సిబిఐ పూర్తి స్థాయిలో సమగ్రమైన ఒక నివేదికను తయారు చేసి ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్ గా దీన్ని పరిగణిస్తోంది. ఈ వెనక ఉన్న రహస్యం ఎవరైతే ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ రవాణా సంస్థలు ఉంటే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఒక విధంగా ఇంటర్పోల్ సహకారంతోనే ఈ కేసును ఛేదించినప్పటికీ కూడా ఇది తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. విశాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా 25,000 కేజీల డ్రగ్స్ బయటపడడం, అన్ని కూడా కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారిన పరిస్థితుల్లో అనేక రాజకీయ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మన దగ్గర జనసేన నాయకులు ఉన్నారు. ఎట్లా చూడాల్సి ఉంటుంది మూర్తి యాదవ్? ఒక 25,000 కేజీల డ్రగ్, అది కూడా కొకైన్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ఉత్ప్రేరకాన్ని తీసుకొచ్చారనేది ప్రధానమైంది. దీన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఈ యొక్క రాష్ట్రంలో విశాఖ గంజాయి క్యాపిటల్ గా ఉంది, అభివృద్ధి చెందిందని చెప్పి సాక్షాత్తు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో విశాఖ కేంద్రంగా గంజాయిని వేల కోట్ల రూపాయలు లావాదేవీలు చేస్తున్నారు, గంజాయి కేంద్రంగా తీర్చిదిద్దారు, యువతని మత్తులో ముంచెత్తారని చెప్పి చెప్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు సాక్షాత్తు ఎన్నికల కోడ్ వచ్చిన రోజునాడే ఈ కంటైనర్ యొక్క భాగోతం 25,000